పూరా లోకల్. షేక్ హసీనా గారు ఎప్పుడు అంటే ఎంతో కొంత భారతదేశానికి సపోర్టివ్గానే ఉన్నారు అని అంటుంటారు. అంటే ఆవిడ ఇప్పుడు చివరి రోజుల్లో బంగ్లాదేశ్ నుంచి పారిపోయే చివరి క్షణాల్లో భారత్కి వచ్చి భారత్ నుంచి మళ్ళీ లండన్ వెళ్ళిన పరిస్థితి. ఆమె భారత్ రావడం వల్లనే అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎక్కువ దాడి చేశారా? లేదు. ఒకవేళ షేక్ హసీనా గారు భారత్ రావడం వల్లనే భారత్ ఆమెకు తప్పించుకోవడంలో సహాయం చేసినందునే అక్కడ హిందువుల మీద దాడులు జరిగినట్టయితే గనక మరి 1947లో ఎందుకు జరిగినాయి, 1950లో ఎందుకు జరిగినాయి, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్, బంగ్లాదేశ్ ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి విడిపోయిందో ఆ అంశంలో అప్పటి భారతదేశ ప్రభుత్వం చాలా సాయం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు ఆ యుద్ధం లో బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసి అప్పటి జనరల్ మానిక్ షా గారు ఎవరైతే మిలిటరీ ఆర్మీ అధికారి ఉన్నారో వారి యొక్క చాతుర్యంతో ఆ యొక్క యుద్ధం గెలిచింది. అప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది, భారత్కి సపోర్ట్ చేయలేదు. అదే అప్పుడు ఎందుకు జరిగినాయి దాడులు హిందువుల పైన? విపరీతమైన దాడులు, మామూలు దాడులు కాదు. ఎంత విపరీతమైన దాడులు అంటే సేమ్ నంబర్ మ్యాటర్స్, పోవడం అకారణంగా చంపేయడం. అప్పటి వరకు స్నేహితుడుగా తిరుగుతున్న వాళ్ళు కూడా అరే మనం అంతా ఒకటి మనం స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టుండి మరే మేము చంపలేము, మీరు వెళ్ళి చంపండి, మేము పక్కన ఉంటాం, అలా మేము దూరంగా ఉంటాం అని చెప్పి తప్పించుకొని స్నేహం పేరుతో నమ్మి ఉన్న వాళ్ళు కూడా చనిపోయే సమయంలో చాలా మంది బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింలు అక్కడ ఉన్న హిందువుల మీద దాడి చేసి చంపారు. 1971లో భాషా ప్రాతిపదికన బెంగాల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ బంగ్లాదేశ్ ప్రజలు, అప్పుడు ఈస్ట్ బెంగాల్ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ యొక్క ఆర్మీ వాళ్ళపైన చాలా దాడులు చేసింది. ఎందుకు దాడులు చేసిందంటే వీళ్ళంతా కూడా బెంగాలీ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉర్దూ మాట్లాడడం లేదు, మీరు ఉర్దూ ఎందుకు మాట్లాడరు, మీరు బెంగాలీ మాట్లాడాలనేటువంటి అంశం పైన ఒత్తిడి తీసుకొస్తే అక్కడ ప్రజలు మేము ఫస్ట్ నుంచి బెంగాలీ మాట్లాడుతున్నాము, అయినా కూడా ఏముంది మేము ముస్లింలమే కదా అని చెప్తే కూడా వినకుండా పాకిస్తాన్ ఆర్మీ చాలా దాడులు చేసింది. అప్పుడు ఉన్నటువంటి చాలామంది ముస్లింలను కూడా చంపడం జరిగింది. కానీ అదే పోరాటంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులపైన కూడా విపరీతమైన దాడులు చేయడం జరిగింది. మరి అప్పుడు ఎందుకు జరిగిన దాడులు? బంగ్లాదేశ్ అంటే ఏమంటుందంటే కొంతమంది ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఎంత దారుణంగా ఉంటుందంటే భారతదేశం వాళ్లకు దేశ విభజనలో సపోర్ట్ చేసిన విషయం పక్కన పెట్టండి, వాళ్ళు సుమారు అప్పటికి 71లో 24% ముస్లిమేతరులు ఉన్నారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అందరు కలిపి. అంత సంఖ్య ఉన్నప్పుడు కూడా కేవలం వాళ్ళకి లిబరేషన్ జరిగిన 1971 వాళ్ళ దేశం విడిపోయిన కేవలం 16 ఏళ్లకే 1988లోనే వాళ్ళు ఇస్లామిక్ నేషన్గా డిక్లేర్ చేసుకున్నారు. తెలుసా మీకు? ఆ ఇస్లామిక్ నేషన్గా డిక్లేర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? ఈ బంగ్లాదేశ్ని సపరేట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే షేక్ హసీనా గారు తండ్రే రెహమాన్ గారు అని, సిరాజుర్ రెహమాన్ గారు. ఒక్క నిమిషం వారి పేరు కూడా చెప్తాను, ముజీబుర్ రెహమాన్ గారు. ఇస్లామిక్ దేశంగా డిక్లేర్ చేసుకున్నారు. అఫీషియల్ రిలీజన్ ఈజ్ ఇస్లాం. బంగ్లాదేశ్లో మైనార్టీలకు అంత స్వేచ్ఛ ఉండదు. సరే, ఎంతో కొంత షేక్ హసీనా గారి పాలనలో సుమారు 20 ఏళ్ల నుంచి బంగ్లాదేశ్లో ఎంతో కొంత ఒక లిబరలిజం అనేది, ఒకటి లిబరల్గా అనేది ఈరోజు బంగ్లాదేశ్లో మైనార్టీలు కొంత బతకగలుగుతున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ షేక్ హసీనా గారు.